శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 19, 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, కృష్ణపక్షం, త్రయోదశి, రాత్రి 11:40 వరకు. నక్షత్రం ఆశ్లేష, ఉదయం 7:06 వరకు. వర్జం రాత్రి 7:36 నుండి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:12 వరకు. మరలా మధ్యాహ్నం 12:27 నుండి 1:16 వరకు. శుభ సమయం ఉదయం 6:45 నుండి 7:30 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. మహాలక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం పఠించండి. ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారికి అర్చన చెయ్యండి. లక్ష్మీ తామర ఒత్తులు, అష్టమూలిక తైలంతో దీపారాధన చెయ్యండి. ద్వాదశ రాసులు. మేషరాశి. ఆస్తి పంపకంలో నిందారోపణలు రానివ్వకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు. వృషభ రాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. మిథున రాశి. ఎదురు చూడని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ యత్నాలకు అనుకూలమైన కాలం. కర్కాటక రాశి. గృహం, భూములు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం. సింహరాశి. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చి కష్టపడి ప్రతిష్టాత్మకమైన మంచి ఫలితాలను సాధిస్తారు. కన్యారాశి. నూతన ప్రయత్నాలలో పురోగతిని సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. తులారాశి. ప్రముఖులను కలుసుకుని కీలక సమాచారం తెలుసుకుంటారు. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. వృశ్చిక రాశి. సభలు, సమావేశాలలో చురుగ్గా పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. ధనస్సు రాశి. మాటల చాతుర్యంతో శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహం. మకర రాశి. నూతన ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. కుంభరాశి. ప్రముఖులతో చర్చలు సాగిస్తారు. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. మీనరాశి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. నమస్కారం.